కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ధనము కోసం పరిగెట్టి శాపాన్ని తెచ్చుకున్న గేహజీ. నామాను నీ కుష్ఠరోగం బాగు చేసిన ఎలీషా నామాను దగ్గర నుండి ఏమీ తీసుకోలేదు. నామాను బ్రతిమాలేడు 3000 బంగారం వెండి నాణాలు తీసుకోమని. కానీ నామాను పక్కన ఎలీషా పక్కన ఉన్న గేహజీ ఆ ధనము గురించి ఆలోచించడం మొదలెట్టాడు. సర్వ అనర్థములకు మూలము ధనమే అని చెప్పినట్లుగా ధనము కోసం ఆలోచించడం మొదలెట్టి ఎలీషాను విడిచిపెట్టి నామాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొంది తన వెనకాల ధనాన్ని తీసుకొని పోతున్నాడు. ఎందుకనగా ఎలీషా ధనాన్ని తీసుకోలేదు. ఎలీషాను వదిలిపెట్టి గేహజీ నామాను వెంట పరిగెట్టాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అది చూసిన నామాను, ఎందుకు ప్రవక్త గేహజీ వస్తున్నాడని అడిగితే, మా గురువు గారు 3000 వెండి నాణాలు ఇమ్మన్నారు అని అడిగినప్పుడు సంతోషంగా ఆ ధనాన్ని గేహజీకి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ప్రియులారా, అప్పుడు జరిగిన దృశ్యం మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆ ధనము ముందు నడుస్తుంటే ఆ ధనము వెనకాల గేహజీ నడుస్తున్నాడు. చాలాసార్లు మనం నడవాలి, మన వెనకాల ధనము నడవాలి. గేహజీ ప్రవక్త అయ్యుండి కూడా ఆ ధనము మీద వ్యామోహము తగ్గక ఆ ధనమే గేహజీని నడిపిస్తుంది. ప్రవక్త దేవుని ఆత్మచేత నడిపించబడేవాడై ఉండాలి. ప్రవక్త దేవుని బిడ్డలు నడిపించేవాడై ఉండాలి. ప్రవక్త ఈ లోకాన్ని, లోక వస్తువులను శాసించగలిగేవాడై ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఉల్టా అవుతుంది. ధనము, ఆ ధన సంచులు ముందు నడుస్తుంటే దాని వెనకాల గేహజీ నడవడం మొదలుపెట్టాడు. ఆ ధనాన్ని ఎవరూ చూడలేదనుకుని గేహజీ తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇదంతా జరుగుతున్నప్పటికీ ఏమనుకుంటున్నాడంటే, నన్ను ఎవరూ గమనించలేదు, నన్ను ఎవరూ చూడలేదు అంటున్నాడు. అందుకే నామాను ధనాన్ని, వెండి నాణాలని అన్నిటినీ కూడా గేహజీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ఇంటిలో దాచి తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఒక విషయం అడుగుతున్నాడు గేహజీని, నీవు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు? నిజమే, ముఖ్యమైన క్వశ్చన్. ఆది కాండంలో యావే దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న, ఆదాము నీవెక్కడా? ఇక్కడ గేహజీని ఎలీషా చాలా చక్కని ప్రశ్న వేశాడు. నీవు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు అని అడిగితే దానికి సమాధానం, సరైన సమాధానం చెప్పలేదు. తప్పయింది, క్షమించమని అడిగినా బాగున్ను, లేకపోతే నేను ధనం మీద ఆశకొని ఆ ధనాన్ని నేనే నా ఇంటిలో దాచుకున్నానని చెప్పినా బాగున్ను. ఈ రెండూ చెప్పకుండా గేహజీ అబద్ధం ఆడతాడు. ఏమని? నేను మీ దగ్గరే ఉన్నాను, నేనేమి తీసుకోలేదు అని ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో ఎలీషా ఒకే ఒక మాట అంటాడు, నీవు ఆ రథము వెంట పరిగెట్టి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని అడుగుతాడు. నిజమే ప్రియులారా, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి అన్ని విషయాలను గమనించగలుగుతుంటారు, చూడగలుగుతుంటారు, అర్థం చేసుకోగలుగుతారు. అదే పరలోక దేవుడిచ్చే దీవెన. పవిత్రాత్మను కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతుంటారు, రహస్యాలను కూడా బయలుపరచగలుగుతుంటారు. కానీ ఇక్కడ గేహజీ ఆ విషయం మర్చిపోయాడు. చిన్న ప్రవక్త అయిన గేహజీ. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలు ఎక్కడ దెబ్బతింటున్నాయంటే, ధనము వెనకాల గేహజీలాగా మనం పరిగెడుతున్నాం, కానీ దేవుని వెనకాల పరిగెట్టలేకపోతున్నాం. మనం నడవలసింది దేవుని వెనకాల నడవాలి. ఎందుకంటే ప్రభు చెప్పింది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు. కానీ మనం ఈ లోక కోరికల వైపు నడుస్తున్నాం, ఈ లోక ఆస్తుల వైపు నడుస్తున్నాం, ఈ లోక ధనంతో నడుస్తున్నాం. అందుకే మన జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. అందుకే మత్తయి శుభవార్త 6:33లో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు,
తరువాత మీకు అన్నీ సమకూర్చబడును అంటున్నాడు. కానీ ఈరోజు మనం ఏంటంటే లౌకిక ఆశలకు బానిసలమైపోయి మనం నడుస్తున్నాం. వెంటనే ఎలీషా ఒకే ఒక మాట చెప్పాడు, ఏమని? నీవు ఎప్పుడైతే నేను వద్దనుకున్న ధనాన్ని నువ్వు తీసుకున్నావో కుష్ఠరోగం నీకును నీ రాబోయే తరాలకు కూడా సోకునుగాక అని అనగానే గేహజీ కుష్ఠరోగస్తుడయ్యాడు. తన తర్వాత వచ్చే ఆ తరాలు కూడా కుష్ఠరోగం వ్యాపించింది. ఎలీషా ప్రవక్తల మాటలో ఉన్న ఆ గొప్ప శక్తిని చూడండి. నిజమైన ప్రవక్త దేవుని ఆత్మను కలిగిన వాడై ఉంటాడు. గేహజీలాగా ధన మూటల వెనకాల పరిగెట్టి జీవితాన్ని పాడు చేసుకోడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క బిడ్డలుగా యేసుని మార్గములో నడుస్తూ మన జీవితాలు పావనపరుచుకుందాం. అనవసరమైన లోకపు ఆశల వైపు వెళ్ళి పాపంలో శాపంలో పడి జీవితాన్ని కోల్పోవద్దు. గేహజీలాగా మనం కూడా ఎలీషాలాగా చక్కగా దేవుని ఆత్మను కలిగి జీవించే బిడ్డలుగా చేయమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడను.